ఎవ్రీబడి! ఫైనల్లీ యూకేకి సమ్మర్ వచ్చేసింది. చూసారు కదా! ఇక్కడ వింటర్‌లో చలి చంపింగ్ అయితే, సమ్మర్‌లో ఎండ రోస్టింగ్ అండి. ఓవెన్‌లో పెట్టినట్టుంది. అంత వేడిగా ఉంది. లండన్‌లో సమ్మర్ ఈస్ టూ హాట్. స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అవ్వగానంటే మార్చ్, ఏప్రిల్ నుంచే అన్ని చెట్లకి చక్కగా ఆకులొచ్చేసి ఇలా కలర్‌ఫుల్ ఫ్లవర్స్ కనిపిస్తూ ఉంటాయండి ప్రతి చోట. ఇక్కడ మెయింటైన్ చేస్తారు చూసారా? ఈ ఫ్లవర్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఎటు చూసినా డిఫరెంట్ బ్యూటిఫుల్ కలర్స్ అనమాట. ఇక్కడ బోల్డన్ని ఫ్లవర్ గార్డెన్స్ కూడా ఉంటాయి. ఇదైతే గార్డెన్ కాదు, జస్ట్ మా ఇంటి దగ్గరే అనమాట. ఉన్న ఫ్లవర్స్‌ని మీకు చూపిస్తున్నాను. నేచర్ ఈస్ సో బ్యూటిఫుల్. స్ప్రింగ్ సీజన్ నుంచి ఎంత బ్యూటిఫుల్‌గా, కలర్‌ఫుల్‌గా ఉంటదో ఈ కంట్రీ అంతా కూడా. ఈ సీజన్‌లో మనకి ఇక్కడ లెవెండర్ గార్డెన్స్, ట్యూలిప్ గార్డెన్స్ ఇలా బోల్డన్ని గార్డెన్స్ ఉంటాయి. ఈ గార్డెన్స్‌ని విజిట్ చేయడానికి బోలెడు మంది వెళ్తూ ఉంటారు. ఇక్కడ చాలా కలర్‌ఫుల్ ఫ్లవర్స్ అన్నవి కనిపిస్తుంటాయి మనకి. ఇక్కడ మన ఇంటి చుట్టుపక్కల రోడ్ల మీద ఎటు చూసినా ఫ్లవర్ ప్లాంట్స్ ఇంతింత బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కనిపిస్తాయి గానీ ఎవ్వరు వాటిని ప్లక్ చేయరు. తెంపరనమాట. కొన్ని చోట్ల బోర్డ్ కూడా పెట్టుంటది. డు నాట్ టచ్ ఆర్ ప్లగ్ ద ఫ్లవర్స్ అని ఫైన్‌లు పడతాయి. యూకేలో మేము 6 నెలలు సమ్మర్ కోసం వెయిట్ చేస్తాం గానీ, సమ్మర్ సీజన్ కొంచెం హీట్ ఎక్కువయింది అంటే స్కిన్ కాలిపోతున్నంత హీట్ ఒస్తదిక్కడ. అప్పుడు ఈ ఫ్లవర్స్ అన్నీ చచ్చిపోతాయి, ఎండిపోతాయి ఇవన్నీ.